Hi dear viewers, dear teachers, welcome to my channel Rajesh English Club. Dear teachers, ఈ రోజు వెరీ ఇంపార్టెంట్ టాపిక్ తోటి నేను వచ్చా. అదేంటంటే ఫస్ట్ సెకండ్ క్లాసెస్కి సంబంధించి ఈ అసెస్మెంట్ టూల్స్ ఉన్నాయి చూడండి. అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి అసెస్మెంట్ టూల్స్ ఎలా మనం ఫిలప్ చేయించాలి పిల్లల చేత. ఫిలప్ చేయించడం ఇన్ ద సెన్స్ అక్కడ వాళ్ళు చేసేది ఏం లేదండి. సో మనం కండక్ట్ చేయడం అనేటువంటిది అనమాట. సో మనం ఎలా కండక్ట్ చేయాలి, మార్క్స్ ఎలా అవార్డ్ చేయాలి అనేటువంటి చెప్తాను. సో నెక్స్ట్ అదేవిధంగా ఎగ్జామ్లో వాళ్ళ చేత ఎలా మనం రాయించాలి క్వశ్చన్ పేపర్కి సంబంధించి బుక్లెట్లో. సో వాటికి సంబంధించినటువంటి మార్క్స్ మనం ఎలా వేయాలి, అదేవిధంగా ఓఎంఆర్ షీట్ని ఎలా మనం ఫిలప్ చేయించాలి అనేటువంటి విషయాన్ని క్లియర్గా మీకు నేను తెలియజేస్తాను. సో ఫస్ట్ క్లాస్కి సెకండ్ క్లాస్కి సంబంధించి త్రీ సబ్జెక్ట్స్ అంటే ఓవరాల్గా 6 సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి టూల్స్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వాటన్నిటినీ కూడా క్లియర్గా ఓపిక్గా చూసి తెలుసుకోండి. మీరు ఎగ్జామ్ హాల్లో ఎటువంటి ఇబ్బంది పడకుండా, ఏది తెలీదు అని అనకుండా మీరు నీట్గా చేసుకోవాలనుకుంటే ఇవి మటుకు మీరు క్లియర్గా తెలుసుకోవాలండి. ఓకేనండి, సరేనండి. ఫస్ట్ మనము ఎంటర్ అవుదాం. ఫస్ట్ మనము ఈ టూల్స్ అనేటువంటి తెలుసుకోవాలి. ఈ టూల్స్ తెలుసుకుంటేనే ఈ టూల్స్ కింద ఏమేమి ఐటమ్స్ అనేటువంటి టెస్టింగ్ ఐటమ్స్ అనేటువంటి ఉంటాయో ఇచ్చారో అనేటువంటిది మనం తెలుసుకోగలుగుతాం. సో యాక్చువల్గా ఇక్కడ టూల్స్కి సంబంధించి ఈ హెడ్డింగ్స్ తెలుసుకున్న తర్వాత ఈ టూల్స్లో ఏమేమి యాక్టివిటీ కండక్ట్ చేయించాలనేటువంటిది ఆల్రెడీ ఇచ్చారండి. సో మనం స్పెషల్గా పిల్లల చేత మన ఓన్గా కండక్ట్ చేయించాల్సినటువంటి పని ఏం లేదు. బట్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, దీంతో మనం పిల్లల చేత ఎలా చేయించాలనేటువంటిది తెలుసుకోవాలి. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి నీట్గా చూస్తూ మీరు ఇవన్నీ కూడా మీ స్టూడెంట్స్ చేత చేయించి ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా FA1 ఎగ్జామ్ని కండక్ట్ చేసుకుంటారని నేను ఆశిస్తా ఉన్నా. సో ఫస్ట్ మనము ఈ టూల్స్ని ఒకసారి గమనిద్దాం. ఈ తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్ ఈ మూడే ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. వీటికి సంబంధించి టూల్ 1 అనేటువంటిది డిఫరెంట్గా ఉందండి. చూడండి, ఫస్ట్ తెలుగుకు సంబంధించి సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్ ఉంది, ఇంగ్లీష్కి సంబంధించి ఈస్థెటిక్ డెవలప్మెంట్ ఉంది, మ్యాథ్స్కి సంబంధించి ఫిజికల్ డెవలప్మెంట్ ఉంది. టూల్ 2 వచ్చేసి కాగ్నిటివ్ డెవలప్మెంట్, ఇది అందరికీ సేమ్. నెక్స్ట్ టూల్ 3లో కూడా ఈ లాంగ్వేజెస్ కాబట్టి లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఉంటుంది. సో మ్యాథ్స్ కాబట్టి న్యూమరికల్ డెవలప్మెంట్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా, అసలు ముందు ఈ టూల్ 1కి సంబంధించి ఏంటి ఈ సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్, ఈస్థెటిక్ కావచ్చు, ఫిజికల్ డెవలప్మెంట్ అనేటువంటి చూద్దాం. సో ఫస్ట్ తెలుగుకు సంబంధించి టూల్ 1 సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్ ఏంటంటే దీని అర్థం సొసైటీలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒక శిశువు ఎదుగుదలకు ఉపయోగపడతారండి. ఇక్కడ మనం స్టూడెంట్స్కి చెప్పేది ఏంటంటే మనము సొసైటీలో ఒక భాగం, సొసైటీలో ఒక భాగంగా ఉన్న మనము సొసైటీలో ఉండేటువంటి పీపుల్ చేత ప్రభావితం కాబడతాం. వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకొని మనం ఎదుగుతాం. ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మన నైబర్స్ కావచ్చు, స్కూల్ ఫ్రెండ్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, సొసైటీలో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు సహాయపడతారు మనకు ఎదుగుదలలో. సో వాళ్ళతోటి మనము సోషల్గా ఎమోషనల్గా కనెక్ట్ చేయబడి ఉంటాము. ఆ కనెక్షన్కు సంబంధించినటువంటి ఆ డెవలప్మెంట్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడగడమే దీని యొక్క కాన్సెప్ట్ సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్. సో ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు, నైబర్స్ వస్తారు, స్కూల్ టీచర్స్ వస్తారు, స్టూడెంట్స్ వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు. సో వీళ్ళందరి యొక్క కంప్లీట్ ప్యాటర్న్ అంటే వీళ్ళందరి ఎఫెక్ట్ అనేటువంటిది ప్రతి చైల్డ్ పైన ఉండిద్ది కాబట్టి సో వాటికి సంబంధించిన డెవలప్మెంట్ సంబంధించిన క్వశ్చన్స్ ఇక్కడ మనం అడుగుతాం. సో నెక్స్ట్ ఇంగ్లీష్కి సంబంధించి ఈస్థెటిక్ డెవలప్మెంట్ అనేటువంటిది తీసుకుంటాం అనమాట. ఈస్థెటిక్స్ అంటే ఇక్కడ కళలకు సంబంధించి కళలను, ఆర్ట్ వర్క్ని గుర్తించడం, వాటిని అభినందించడానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇక్కడ మనం తీసుకుంటాం. మ్యాథ్స్కి సంబంధించి ఫిజికల్ డెవలప్మెంట్ అండి. సో ఫిజికల్ డెవలప్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతాం. నెక్స్ట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అందరికి ఒకటేనండి, అంటే అన్ని క్లాసులకి అన్ని టూల్స్కి సేమ్గా ఉన్నాయి. నేను ఫస్ట్ క్లాస్కి మాత్రమే చెప్పట్లేదండి, ఫస్ట్ సెకండ్ రెండిట్లో కూడా టూల్స్ అనేటువంటివి ఇవే ఉంటాయండి. సో ఇక్కడ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఇన్ ద సెన్స్ రిలేటెడ్ టు థింకింగ్, అంటే ఆలోచన శక్తికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇక్కడ అడగడం అనేటువంటి జరుగుతుంది. మనం ఏం అడగం, ఆల్రెడీ ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా వాళ్ళ యొక్క కాగ్నిటివ్ డెవలప్మెంట్కి, వాళ్ళ యొక్క ఆలోచనలకి బేస్ చేసుకొని ఆలోచనకు సంబంధించిన అంటే రిలేటెడ్ టు థింకింగ్ అనమాట. సో థింకింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేటువంటివి ఇక్కడ ఇచ్చారు. ఓకేనా, నెక్స్ట్ టూల్ 3లో లాంగ్వేజ్ డెవలప్మెంట్, తెలుగు లాంగ్వేజ్ డెవలప్మెంట్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి, ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాథ్స్ కాబట్టి న్యూమరికల్ డెవలప్మెంట్ సంబంధించిన క్వశ్చన్స్ అనేటువంటివి ఉంటాయి. సో ఇవి ఓవరాల్గా మనకు ఉండేటువంటి టూల్స్. మరి ఈ టూల్స్ కింద ఉన్నటువంటి టెస్టింగ్ ఐటమ్స్ చూద్దాం. నేను 1 by 1 వెళ్తాను. ఫస్ట్ క్లాస్ తీసుకుంటాను, ఫస్ట్ క్లాస్కి తెలుగు తీసుకుంటాను, నెక్స్ట్ ఇంగ్లీషు, నెక్స్ట్ మ్యాథ్స్, తర్వాత సెకండ్ తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఇలా వెళ్దాం. ఓకేనా,
సో చూడండి, ఫస్ట్ తెలుగుకు సంబంధించి మనము స్టూడెంట్స్ని అడిగేటువంటి క్వశ్చన్ ఏంటి, మార్క్స్ ఎలా అవార్డ్ చేయాలనేటువంటి చూద్దాం. సో ఫస్ట్ టూల్ 1 సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్లో మనం ఏం చేస్తామంటే స్టూడెంట్ని కంఫర్టబుల్గా కూర్చోబెడతామండి. సో ఇక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, ఇక్కడ ఇంగ్లీష్లో క్లియర్గా ఇచ్చాడు. సో మీరు వాటిని మళ్ళీ చూడండి, నేను తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అక్కడ మ్యాటర్ ఏముందో అనేటువంటి నేను చెప్తా ఉంటాను. ఇక్కడ మనము స్టూడెంట్ని కంఫర్టబుల్గా కూర్చోబెట్టి, సో ఇక్కడ మనము నీ ఇంట్లో కానీ స్కూల్లో కానీ నీకు సహాయం చేసేటువంటి ముగ్గురు వ్యక్తుల గురించి ముగ్గురు వ్యక్తులు చెప్పాలి, మరియు వాళ్ళ యొక్క సహాయం ఏ విధంగా పొందుతావు అనేటువంటి చెప్పాలి. చూడండి, కెన్ యూ నేమ్ 3 people హూ హెల్ప్స్ యూ ఎట్ స్కూల్ ఆర్ ఎట్ హోమ్. స్కూల్లో కావచ్చు, హోమ్లో కావచ్చు, నీకు సహాయం చేసేటువంటి ముగ్గురు వ్యక్తులను నువ్వు గుర్తించాలి, అంటే వాళ్ళ పేర్లు చెప్పాలి, వాళ్ళు ఏ విధంగా నీకు సహాయం చేస్తారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చెప్పాలి. ఓకేనా అండి. సో ఇక్కడ స్ట్రీమ్లో అంటే లో లెవెల్లో అంటే 1 మార్క్ మనం ఎప్పుడు ఇవ్వాలి అంటే స్టూడెంట్ ఓన్లీ 1 or 2 people పేరు చెప్పి వాళ్ళ యొక్క హెల్ప్ అంటే వాళ్ళు ఏ విధంగా సహాయం చేస్తారని చెప్పకపోతే 1 మార్క్ ఇస్తాం. స్టూడెంట్ 3 people వరకు చెప్పి బట్ వాళ్ళు ఏ విధంగా హెల్ప్ చేస్తారని చెప్పకపోతే 3 marks ఇస్తాం. స్టూడెంట్ ఆ 3 people పేర్లు కరెక్ట్గా చెప్పి వాళ్ళు ఏ విధంగా హెల్ప్ చేస్తారనేటువంటి చెప్తే ఇక్కడ మనం 5 marks అనేటువంటిది అవార్డ్ చేస్తాం. ఓకేనా అండి. సో ఇక్కడ మనం తీసుకునేటువంటిది ముగ్గురు వ్యక్తుల పేర్లు తీసుకుంటాం. పిల్లలకు సహాయం చేసేటువంటి వాళ్ళు స్కూల్లో కావచ్చు లేదా ఇంట్లో కావచ్చు, మరియు వాళ్ళ యొక్క సహాయం ఏ విధంగా సహాయం చేస్తారనేటువంటి దీని యొక్క కాన్సెప్ట్. ఓకేనా. సో ఈ క్వశ్చన్స్ అడిగి వాళ్ళ యొక్క రెస్పాన్సెస్ని బట్టి 1, 2 గుర్తిస్తే 1 mark ఇస్తారు, ముగ్గురు పేర్లు చెప్తావు. సో నెక్స్ట్ వాళ్ళ యొక్క హెల్ప్ అనేటువంటిది నువ్వు చెప్పలేకపోతే అంటే స్టూడెంట్ చెప్పలేకపోతే ఏ విధంగా సహాయం చేస్తారు అనేటువంటిది 3 marks. ముగ్గురు పేర్లు చెప్పి వాళ్ళకి హెల్ప్స్ కూడా చెప్తే 5 marks అనేటువంటిది ఇస్తావు. మార్క్స్ అప్ టు 9 marks అని రాస్తావు. ఫీడ్బ్యాక్ అనేటువంటిది రాస్తావు. ఫీడ్బ్యాక్ ఇన్ ద సెన్స్ సో హీ రికగ్నైజ్డ్ 3 names అండ్ కుడెంట్ ఎక్స్ప్లెయిన్. సో ఇక్కడ ఉన్నటువంటి మార్కింగ్ క్రైటీరియాకి సంబంధించిన మ్యాటర్ ఇక్కడ రాసినా కూడా సరిపోతుంది. ఓకేనా అండి. నెక్స్ట్ టూల్ 2 చూద్దామండి. మనం ఇంకా తెలుగులోనే ఉన్నాం. తెలుగులో టూల్ 2 ఫస్ట్ క్లాసు కాగ్నిటివ్ డెవలప్మెంట్ రిలేటెడ్ టు థింకింగ్. సో ఆలోచనలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేటువంటివి మనం ఇక్కడ చెప్తామన్నమాట స్టూడెంట్స్ చేత. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మన యొక్క TLM కిట్లో ఒక పజిల్ని తీసుకుంటామండి. పజిల్ ఇన్ ద సెన్స్ ఓట్ పజిల్ కావచ్చు, జిక్సా పజిల్ కావచ్చు, నెక్స్ట్ పిక్చర్ పజిల్ కావచ్చు, ఏదైనా కానీ రకరకాల పజిల్స్ అనేటువంటివి మనకు ఉంటాయి. సో ఆ పజిల్కి సంబంధించి ఈ పజిల్ను నువ్వు ఎవరితో ఆడతావు అంటే ఏ ఫ్రెండ్తో ఆడతావు, ఎందుకు అతడితోటే ఆడాలనుకుంటున్నావు అనేటువంటిది క్వశ్చన్ అడుగుతాం. సో చూడండి, షో ద పజిల్ పీసెస్ టు ద స్టూడెంట్. ఆ పజిల్ పీసెస్ని స్టూడెంట్ చూపించి ఎవరితో నువ్వు ఆడాలనుకుంటున్నావు, ఎందుకు అతనితోటే ఆడాలనుకుంటున్నావు అనేటువంటిది మనం అడిగేటువంటి క్వశ్చన్ అనమాట. సో దీనికి సంబంధించి సో ఒక ఫ్రెండ్ని చూస్ చేసుకోవడానికి కూడా తను హెసిటేట్ చేస్తుంటే 1 mark ఇస్తావు. సో స్టూడెంట్ ఈజ్ ఏబుల్ టు చూజ్ ఎ ఫ్రెండ్ బట్ అనేబుల్ టు క్లియర్లీ సే వై వాజ్ హీ ఆర్ షీ ఆర్ చూజన్. సో ఫ్రెండ్ని అయితే ఎన్నుకుంటావు బట్ అతన్ని ఎందుకు ఎన్నుకున్నావు అంటే చెప్పలేకపోతే 3 marks ఇస్తాం. సో ఫ్రెండ్ని ఎన్నుకొని అతనితో ఎందుకు ఆడాలి అనేటువంటి విషయాన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అతనికి మనం 5 marks ఇస్తాం. ఇక్కడ మార్క్స్ ఇస్తాం, ఇక్కడ రీజన్ అనేటువంటిది రాస్తాం. నెక్స్ట్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. తెలుగు కదండి, తెలుగు భాషాభివృద్ధికి సంబంధించినటువంటి క్వశ్చన్ అనేటువంటిది అడుగుతాం. సో ఇక్కడ మనం అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే ఆవు బొమ్మ చూపిస్తామండి, ఆవు పిక్చర్ని చూపిస్తాం, చూపించి ఇదేంటి ఏ రంగులో ఉంది. సో ఈ 2 questions అడుగుతాం. బొమ్మను చూపిస్తావు, ఆవు బొమ్మని, ఇదేంటని అడుగుతాం. సో తను ఆవు అని చెప్పినా చెప్పకపోయినా క్వశ్చన్ అనేటువంటి 2 questions అడుగుతాం. ఆవు అనేటువంటి చెప్పాలి, నెక్స్ట్ దాని యొక్క కలర్ కూడా అడుగుతాం, అది కూడా చెప్పాలి. సో ఇప్పుడు అతను చెప్పేటువంటి ఆన్సర్స్ని బట్టి మనము మార్క్స్ అనేటువంటి ఇస్తాం. అసలు దాన్ని గుర్తుపట్టకపోతే దాని కలర్ కూడా చెప్పకపోతే 1 mark ఇస్తాం. సో విద్యార్థి చిత్రాన్ని లేదా రంగును గుర్తించినప్పుడు బొమ్మ అయినా చెప్పొచ్చు, అది ఏంటో చెప్పగలగొచ్చు, లేదా రంగును గుర్తిస్తే ఏదో ఒకటి చెప్తే 3 marks ఇస్తాం, 2 చెప్తే మనం 5 marks అనేటువంటిది ఇస్తాం. సో మార్కులు, నెక్స్ట్ ప్రతిస్పందన ఇక్కడ మనం రాస్తాం. నెక్స్ట్ రిటర్న్ ఎగ్జామ్ అనేటువంటిది మీ అందరికీ తెలిసిందే అండి. ఇక్కడ 35 marksలో 10 marks అనేటువంటివి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి 2 marks, ఓవరాల్గా 20 marks అనేటువంటివి ఇక్కడ వచ్చేస్తాయి. నెక్స్ట్ 5 questions అనేటువంటి ఉంటాయి, 3 marks questions. వాటి చేత ఇక్కడ మనం రాయించడం ఇన్ ద సెన్స్ మరీ అంత టఫ్గా ఏమి ఉండదు. సో సింపుల్గా వాటిని రికగ్నైజ్ చేయడం అనేటువంటిది ఉంటుంది, వాటిని రికగ్నైజ్ చేసి ఇక్కడ రాయడం అనేటువంటిది ఉంటుంది. క్వశ్చన్ పేపర్ వస్తే కానీ అవి ఎలా ఉంటాయో మనకు తెలియదు. సో ఓవరాల్గా 3 marks questions 5 ఉంటాయండి. నెక్స్ట్ ఇక్కడ 10 questions ఉంటాయి, 2 marks సంబంధించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. వీటిని మనం OMRలో మనమే ఫిలప్ చేస్తామండి, స్టూడెంట్ ఏం చేయడు.
సో ఇక్కడ కూడా టీచర్ ఓన్లీ ఇక్కడ ఏది కూడా స్టూడెంట్ చేయడు, కేవలం మొత్తం మనమే చేయాలి. పెన్ నెంబర్ వేసేటట్టుంటే మీరు 0తో స్టార్ట్ చేసి మిగతా నెంబర్ వేసి చేయాలి. ఎగ్జామ్ కోడ్స్ ఆల్రెడీ వచ్చేసే వాటిని మనం చేయాలి. ఇక్కడ ఈ మల్టిపుల్ చాయిస్ సంబంధించి ఏనా బీనా సీనా మనోడు ఏది చెప్తే అది మనం ఇక్కడ మనం బబుల్ అనేటువంటి చేయాలి. సో టూల్ 4కు సంబంధించినటువంటి పైన క్వశ్చన్స్ ఉన్నాయి కదండి, సో వాటి మార్క్స్ కూడా మనం ఇస్తాం. నెక్స్ట్ పార్టీ ఫార్మేటివ్ అసెస్మెంట్ టూల్ 1, టూల్ 2, టూల్ 3కి సంబంధించిన మార్క్స్ కూడా మనమే ఇస్తాం. సో ఇక్కడ 4 మార్క్ అనేటువంటిది ఇవ్వడానికి ఏం లేదు. సో ఇక్కడ 3 అనేటువంటి పెట్టుకోండి. 1 మార్కా, 3 మార్క్సా, 5 మార్క్సా అవే క్రైటీరియా అనేటువంటిది ఉంటాయి. ఓకేనా? సో వాటిని కూడా మనమే చేస్తాం. సో వర్క్ అంతా మనకే ఇక్కడ OMR కి సంబంధించి. ఓకేనా? సో నెక్స్ట్ FA1కి సంబంధించి ఇప్పుడు ఇంగ్లీష్ చూద్దామండి. ఫస్ట్ క్లాస్ ఇంగ్లీష్ ఈస్థెటిక్ డెవలప్మెంట్ మీకు చెప్పాను. సో మన యొక్క ఆర్ట్ వర్క్స్ని గుర్తించడం, వాటిని అభినందించడం దీని యొక్క కాన్సెప్ట్. దీంట్లో మనం ఏం చేస్తామంటే పేపర్ పైన ఒక స్క్వేర్ అనేటువంటిది గీస్తామండి. గీసాక పిల్లలకి మ్యాచ్ స్టిక్స్ అనేటువంటి ఇస్తాం. ఈ మ్యాచ్ స్టిక్స్ని ఆ స్క్వేర్ షేప్లో పిల్లవాడు అరేంజ్ చేయాలి, రీక్రియేట్ చేయాలి. సో మ్యాచ్ స్టిక్స్ ఆ పుల్లల్ని ఒక స్క్వేర్ లాగా పెట్టాలన్నమాట. సో ఇలా పెడితే మనము మార్క్స్ అనేటువంటిది ఇస్తాం. ఓకేనా? సో స్ట్రీమ్ అంటే వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ లేకపోతే 1 మార్క్ అనేటువంటిది ఇస్తాం. పార్షియల్గా పెడితే అంటే 2 లేదా 3 మ్యాచ్ స్టిక్స్ అనేటువంటి కరెక్ట్గా పెడితే 3 మార్క్స్ ఇస్తాం. పూర్తిగా పెడితే మనము 5 మార్క్స్ అనేటువంటిది ఇస్తాం. సో 3, 5, 1 అనేటువంటిది అతని రెస్పాన్స్ బట్టి ఉంటుంది. ఫీడ్బ్యాక్ అనేటువంటిది పైది రాయండి, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అండి. కాగ్నిటివ్ డెవలప్మెంట్కి సంబంధించి మనం ఏం చేస్తామంటే స్టూడెంట్ అడుగుతాం అనమాట. సో మీ ఇంట్లో మీ చుట్టూరు అవైలబుల్గా ఉన్నటువంటి ఒక 5 ఐటమ్స్ పేర్లు చెప్పమని మనం అడుగుతాం అనమాట. ఇది టోటల్ ఓవరాల్ క్వశ్చన్. దీనికోసం మనం స్టూడెంట్ని ప్రిపేర్ చేయించడానికి ఏం చేస్తామంటే క్లాస్ రూమ్లో నీ చుట్టూ ఉన్నటువంటి 5 ఐటమ్స్ చెప్పమని అడుగుతాం. చెప్తారు. సో నెక్స్ట్ ఏం అడుగుతాం, ఇప్పుడు మీరు ఇంట్లోనే ఉన్నారనుకోండి, మీ ఇంట్లో మీ చుట్టూ ఉన్నటువంటి ఒక 5 ఐటమ్స్ ఒకసారి ఆలోచించుకొని చెప్పండి అని మనం చెప్తాం. ఇది దీని యొక్క క్వశ్చన్. పిల్లల్ని కంఫర్టబుల్గా కూర్చోబెట్టి మనము ఆరాంగా వాళ్ళని అడుగుతాం అనమాట. సో ఇప్పుడు 0 to 2 ఐటమ్స్ మాత్రమే చెప్తే 1 మార్క్ ఇస్తాం. 3 to 4 ఐటమ్స్ చెప్తే 3 మార్క్స్ ఇస్తాం. సో ఇక్కడ 5 ఐటమ్స్ చెప్తే మనము 5 మార్క్స్ అనేటువంటిది ఇస్తాము. సో ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ని నేను మీకు బ్రీఫ్గా చెప్పడం జరిగింది. సో నేను చెప్పింది ఇక్కడ ఉంటుంది కాబట్టి మీరు వీటిని నేను చెప్పిన విషయాన్ని వింటూ వీటిని చూస్తూ మీరు హాయిగా పిల్లల చేత చేయించవచ్చు. సో ఇక్కడ మార్క్స్ అనేటువంటిది ఇస్తాం, ఇక్కడ ఫీడ్బ్యాక్ అనేటువంటిది రాస్తాం. ఓకేనా అండి? నెక్స్ట్ టూల్ 3 అండి, లాంగ్వేజ్ డెవలప్మెంట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటిది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మనం పిక్చర్ని తీసుకుంటామంటే ఒక యాపిల్ పిక్చరు, ఆ పిక్చర్ని మన స్టూడెంట్స్కి చూపించి కెన్ యూ టెల్ మీ వాట్ దిస్ ఈజ్, ఇది ఏంటి అని అడుగుతామండి. నెక్స్ట్ వాట్ కలర్ ఇస్ దిస్, దీని యొక్క కలర్ ఏంటి అని అడుగుతాం. సో ఈ 2 క్వశ్చన్స్ అడుగుతాం. సో యాపిల్ పిక్చర్ చూపిస్తాం, ఇది ఏంటని అడుగుతాం. మనోడు యాపిల్ అని చెప్పవచ్చు, చెప్పకపోవచ్చు, చెప్పినా చెప్పకపోయినా. నెక్స్ట్ దీని కలర్ ఏంటని అడుగుతాం. సో వీటికి సంబంధించి ఈ 2 క్వశ్చన్స్ సంబంధించి మార్క్స్ అనేటువంటి మనం అవార్డ్ చేస్తాం. సో స్ట్రీమ్ లెవెల్ వచ్చేటప్పటికల్లా ఏం రెస్పాన్స్ లేదనుకోండి, మనోడి నుంచి 1 మార్క్ ఇస్తాం. లేదు మౌంటైన్కి వచ్చేటప్పటికల్లా ఎయిదర్ ద ఐటమ్ ఆర్ కలర్, సో వస్తువు పేరు చెప్పిన అంటే యాపిల్ అని చెప్పినాక ఓకే, లేదు కలర్ ఒకటి చెప్పినా ఓకే, 3 మార్క్స్ ఇస్తాం. అంటే ఏదో ఒకటి మాత్రమే చెప్తే మనం 3 మార్క్స్ ఇస్తాం. లేదు దాని యొక్క పేరు యాపిల్ అని చెప్పి దాని కలర్ కూడా క్లియర్గా చెప్తే ఇక్కడ మనం 5 మార్క్స్ అనేటువంటిది ఇస్తాం. సో మార్క్స్ ఇక్కడ ఇస్తాం. సో దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ రాస్తాం. ఈ హ్యాడ్ ఐడెంటిఫైడ్ ద ఐటమ్ అండ్ ద కలర్. సో ఇలా మనం ఫీడ్బ్యాక్ అనేటువంటిది రాస్తాం. నెక్స్ట్ దీనికి సంబంధించి ఇందాకలాగానే 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్, 20 మార్క్స్కి ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ 3 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 5 ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం ఇక్కడ రాయించాలి లేదా గీయించాలి ఇచ్చినటువంటి పేపర్ ఆధారంగా. నెక్స్ట్ ఇందాక చెప్పినట్లు ఏది కూడా స్టూడెంట్ చేత చేయించడానికి లేదు, మొత్తం టీచర్ ఓన్లీ. మనమే అపార్ ఐడి కానీ పెన్ ఐడి కానీ ఎగ్జామ్ కోడ్ కానీ వేస్తాం. సో వాళ్ళు రాసినటువంటి వాళ్ళు ఐడెంటిఫై చేసినటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ యొక్క బబ్లింగ్ మనమే చేస్తాం. నెక్స్ట్ పార్ట్ డీలో ఉన్నటువంటి మార్క్స్ వచ్చేటువంటి మార్క్స్ ఇక్కడే వేస్తాం. టూల్స్కి సంబంధించిన మార్క్స్ అన్ని కూడా మనమే ఎంటర్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం మ్యాథ్స్కి సంబంధించి ఫిజికల్ డెవలప్మెంట్ అనేటువంటిది మనం చెప్పాము ఇక్కడ. సో మరి ఈ ఫిజికల్ డెవలప్మెంట్కి సంబంధించి ఏం క్వశ్చన్ తీసుకుంటామంటే ఇక్కడ ఒక ట్రయాంగిల్ పిక్చర్ అనేటువంటిది మనం గీస్తామండి. ట్రయాంగిల్ అంటే మీకు తెలుసండి, ఒక త్రిభుజం బొమ్మ గీస్తాం. తర్వాత మనోళ్ళకి మనము కలర్ పెన్సిల్స్ కానీ క్రేయాన్స్ కానీ ప్రొవైడ్ చేస్తామండి. కలర్ పెన్సిల్స్ లేదా క్రయాన్స్ ప్రొవైడ్ చేసి వాటిని విత్ ఇన్ ద లైన్స్ నీట్గా కలర్ చేయమని మనం అడుగుతామండి. సో ఇది మనం చేయించేటువంటిది అనమాట. వాళ్ళకి ఫిజికల్ డెవలప్మెంట్ ఇన్ ద సెన్స్ కరెక్ట్గా వాడు విత్ ఇన్ ద లైన్స్
నీట్గా కలర్ చేస్తున్నాడా లేదా అనేటువంటిది మనం స్టూడెంట్ చేత చేయిస్తాం. ఇది మనం అడిగేటువంటి క్వశ్చన్. ఓకేనా. స్ట్రీమ్ ఇన్ ద సెన్స్ నో రెస్పాన్స్, వాడు ఏమి రెస్పాండ్ కాకుంటే 1 మార్క్ ఇస్తామండి. సో స్టూడెంట్ కలర్ అవుట్ సైడ్ ద బార్డర్, బయట వైపు గీస్తే మనం 3 మార్క్స్ అనేటువంటిది వస్తాం. సో విత్ ఇన్ ద బార్డర్, మార్జినల్లీ అవుట్ సైడ్ బార్డర్స్. సో కరెక్ట్గా అక్కడికక్కడ మనం నీట్గా మనమైతే ఎలా గీస్తామో అలా గనక గీస్తే అక్కడ మనం 5 మార్క్స్ అనేటువంటిది ఇస్తామన్నమాట. సో ఏదో ఒకటి బయట గీసినా ఎట్లా గీసినా 3 మార్క్స్ ఇస్తాం. సో మనం చెప్పినటువంటి టాస్క్ ప్రకారం కనుక గీస్తే 5 మార్క్స్ అనేటువంటిది ఇస్తాం. మార్క్స్ వేస్తాం. మార్క్స్ సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ ఇక్కడ మనం రాస్తాం. నెక్స్ట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అండి. సో మ్యాథ్స్కి సంబంధించి సెకండ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. సో ఇక్కడ మనం ఏం చేపిస్తామంటే పిల్లలకి ఒక స్పూన్ అనేటువంటిది ఇస్తామండి. ఇక్కడ స్పూను, కప్పు, బ్రష్ వీటిని తీసుకుంటాం. మనం ఏం చేస్తాం, స్పూన్ ఇచ్చి దీన్ని మీరు సెల్ ఫోన్ లాగా ఊహించుకోండి. సెల్ ఫోన్ అయితే ఆ స్పూన్ సెల్ ఫోన్ అయితే దాన్ని ఎలా యూజ్ చేస్తాం అనేటువంటిది పిల్లల చేత నటింపజేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా ఒక కప్ అనేటువంటి ఇస్తామండి మనం స్టూడెంట్కి. ఆ కప్పుని మీరు కుకింగ్ పాట్ లాగా ఊహించుకోండి అని అంటాం. కుకింగ్ పాట్ ఇన్ ద సెన్స్ వంట వండేటువంటి పాట్. సో ఈ కప్పు గనక వంట వండే పాట్ అవుతే దాన్ని మనం ఎలా యూజ్ చేస్తాం అనేటువంటిది ఎనాక్ట్ చేస్తాం స్టూడెంట్స్ చేత. ఓకేనా, అర్థమవుతుందా. సో మనం స్పూన్ ఇస్తాం. ఈ స్పూన్ని మీరు మొబైల్ అనుకోండి అని చెప్తాం. మొబైల్ అయితే దాన్ని ఎలా మాట్లాడతాం, చెవి దగ్గర ఎలా పెట్టుకొని చేస్తాం అనేటువంటిది ఎనాక్ట్ చేయించాలి. నెక్స్ట్ అదేవిధంగా ఒక కప్ ఇస్తాం, దాన్ని మనం కుకింగ్ పాట్ లాగా ఊహించుకోమని చెప్తాం. ఇది కుకింగ్ పాట్ అయితే ఎలా దీంట్లో మనము వండుతాం అనేటువంటిది ఎనాక్ట్ చేయించాలి. సో దీనికోసము ముందుగా మనము ఎగ్జాంపుల్గా వాళ్ళకి ఏం చేస్తామంటే బ్రష్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుందండి. బ్రష్తో ఏం చేస్తాం, యాక్చువల్గా పళ్ళు దమ్ముకుంటాం. బట్ మనం ఏం అడుగుతామంటే ఈ బ్రష్ అనేటువంటిది ఒక కూంబు లాగా, ఒక దువ్వెనలాగా ఊహించుకోండి. దువ్వెన అయితే దీన్ని ఎలా యూజ్ చేస్తారు అనేటువంటిది మనము వాళ్ళకి స్టార్టింగ్లో ఎగ్జాంపుల్గా చెప్పిస్తామన్నమాట. తర్వాత ఈ స్పూను కప్ తోటి మనము చేస్తాం. ఓకేనా. సో చూడండి ఇక్కడ మనం మార్క్స్ ఎలా వేయాలంటే స్ట్రీమ్ వచ్చేటప్పటికల్లా ఎటువంటి రెస్పాన్స్ లేకుంటే 1 మార్క్ అనేటువంటి ఇస్తాం. సో స్టూడెంట్ ఆన్సర్ అట్లీస్ట్ 1 క్వశ్చన్ కరెక్ట్లీ. సో ఒకదానికన్నా కరెక్ట్ చెప్తే, ఎందుకంటే వాటి యొక్క యూసేజ్ అనేటువంటి చెప్పాలి. నెక్స్ట్ ఎలా అంటే వాటిని ఎలా ఊహించుకోమన్నామో మనం వాళ్ళు చెప్పాలి. దాన్ని ఊహించుకునేటువంటి విధానాన్ని ఎనాక్ట్ చేయాలన్నమాట. సో దానికి సంబంధించి అట్లీస్ట్ 1 క్వశ్చన్ కనుక చెప్తే, ఒకదానికి చెప్తే 3 మార్క్స్ ఇస్తాం. సో రెండింటికి సంబంధించి నీట్గా చేస్తే 5 మార్క్స్ అనేటువంటిది మనం అవార్డ్ చేస్తాము. ఓకేనా, ఇక్కడ మార్క్స్ ఇస్తాం, ఇక్కడ ఫీడ్బ్యాక్ అనేటువంటిది రాస్తాం. నెక్స్ట్ న్యూమరసీ డెవలప్మెంట్. సో న్యూమరసీ డెవలప్మెంట్కి సంబంధించి ఇక్కడ మనం ఏం చేస్తామంటే 2 స్పూన్స్ తీసుకుంటామండి, 2 పెన్సిల్స్ అనేటువంటి తీసుకుంటామండి. సో ఒక 4 తీసుకుంటాం. డిఫరెంట్ హైట్స్లో ఉంటాయండి అవి. సో వివిధ రకాల ఎత్తుల్లో ఉండేటువంటివి ఈ స్పూన్స్, పెన్సిల్స్ తీసుకొని వాటిని మనము జిగ్జాగ్ పెట్టేసి వాళ్ళని ఏమడుగుతామంటే స్మాలెస్ట్ టు లార్జెస్ట్ అనమాట, చిన్నదాని నుంచి పెద్దదాని వరకు అరేంజ్ చేయండి అని మనము పిల్లల్ని అడుగుతాం. సో అది వాళ్ళకి చేపించేటువంటి యాక్టివిటీ. వాటిని డిఫరెంట్ సైజుల్లో జిగ్జాగ్గా డిఫరెంట్ లెవెల్లో పెడతాం. స్టూడెంట్స్ చేత వాటిని ప్రాపర్గా స్మాల్ నుంచి బిగ్ వరకు పెట్టిస్తాం. ఇది మనం చేయించేటువంటి యాక్టివిటీ. ఓకేనా. నెక్స్ట్ స్ట్రీమ్కి సంబంధించి అంటే ఎటువంటి రెస్పాన్స్ లేకుంటే 1 మార్క్ అనేటువంటిది ఇస్తాం. నెక్స్ట్ 2-3 ఐటమ్స్ కనుక సెట్ చేస్తే 3 మార్క్స్ ఇస్తాం. ఇచ్చినటువంటి అన్ని ఐటమ్స్ కనుక కరెక్ట్గా పెడితే మనం 5 మార్క్స్ అనేటువంటిది ఇస్తాం. మార్క్ ఇస్తాం, ఫీడ్బ్యాక్ అనేటువంటిది రాస్తాం. సో ఇందాక చెప్పినట్టు ఈ 35 మార్క్స్లో 10 మార్క్స్కి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ 5 క్వశ్చన్స్ 3 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. వీటిలలో మనము చేయిస్తాము. యాజ్ యూజువల్గా మనకున్నటువంటి అపార్ ఐడి, పెన్ ఐడీలు మొత్తం మనమే వేస్తాం. ఎగ్జామ్ కోడ్, మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్, క్వశ్చన్కి సంబంధించిన మార్క్స్ అండ్ అగైన్ టూల్స్కి సంబంధించిన మార్క్స్ అన్నీ కూడా టీచరే చేసుకోవాలి. ఓకేనా అండి, అర్థమవుతుందా. ఇది ఫస్ట్ క్లాస్కి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం సెకండ్ క్లాస్లోకి వెళ్ళిపోదాం. సెకండ్ క్లాస్లో సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్, ఇది తెలుగు సబ్జెక్ట్కి సంబంధించింది. సెకండ్ క్లాసు తెలుగు సబ్జెక్ట్కి సంబంధించి మనము స్టూడెంట్ చేత ఏమేం చేయించాలనేటువంటి చూద్దాం. సో సెకండ్ క్లాస్లో ఉన్నాం, తెలుగు సబ్జెక్ట్లో ఉన్నాం, గుర్తుంచుకోండి. 3 టూల్స్ చూద్దాం. ఇప్పుడు టూల్ 1కు సంబంధించి మనము వెళ్దాం. ఇక్కడ మనం ఏం చేపిస్తామంటే స్టూడెంట్ చేత, సో మనము మీ తల్లి, మీ తండ్రి, మీ యొక్క అంకుల్, ఆంట్ వాళ్ళ యొక్క పేర్లు చెప్పమని అడుగుతామండి. అడిగి వాళ్ళు ఏమేం పనులు చేస్తారో చెప్పమని స్టూడెంట్స్ని మనం అడుగుతాం. గుర్తుంచుకోండి, సెకండ్ క్లాస్ సంబంధించి తెలుగులో ఫస్ట్ టూల్కి సంబంధించి స్టూడెంట్స్ని మీ యొక్క మదరు, ఫాదరు, అంకుల్, ఆంట్ వాళ్ళ యొక్క పేర్లు చెప్పమని అడుగుతాం. వాళ్ళు ఏ వర్క్ చేస్తారు అనేటువంటిది మనం చెప్పమని అడుగుతాము. సో కొంచెం సెన్సిటివ్గా
మనం అడిగేటప్పుడు జాగ్రత్తగా అడిగి వాళ్ళ చేత ఆన్సర్ను రాబట్టాలి. ఓకేనా అండి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ ఫాదర్? వాట్ డస్ హీ డూ? మీ నాన్న పేరేంటి? ఆయన ఏం చేస్తారు? సో ఈ విధంగా మనము ఈ నలుగురికి సంబంధించిన క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతాం. స్ట్రీమ్లో వచ్చేటప్పటికల్లా ఓన్లీ ఆన్సర్ వన్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్, ఒకదానికి సంబంధించి ఆన్సర్ చెప్తే 1 మార్క్ ఇస్తాము. సో ఇద్దరికి సంబంధించి ఆన్సర్ చెప్తే 3 మార్క్స్ ఇస్తాము. మనం అడిగిన క్వశ్చన్లన్నిటికీ కూడా ఆన్సర్స్ క్లియర్గా వాటి యొక్క పేర్లు అండ్ అగైన్ వాళ్ళు చేసే పనులు క్లియర్గా చెప్తే మనం 5 మార్క్స్ అనేటువంటిది ఇస్తాము. ఓకేనండి? సో ఇక్కడ మార్క్స్ అనేటువంటిది ఇస్తాం, ఫీడ్బ్యాక్ అనేటువంటిది రాస్తాం. నెక్స్ట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. సో సెకండ్ క్లాస్లో తెలుగుకు సంబంధించి కాగ్నిటివ్ డెవలప్మెంట్లో మనం చేయించేటువంటి విషయం ఏంటంటే, మన యొక్క టీఎల్ఎం కిట్లో ఒక పోస్టర్ని తీసుకుంటామండి. అది ఒక మార్కెట్ పోస్టర్. సో మీకు రీసెంట్గా టార్లకు సంబంధించి ట్రైనింగ్ కనుక వెళ్ళింటే అక్కడ కూడా ఒక పెద్ద పోస్టర్ అనేటువంటిది ఉందండి. సో ఆ పోస్టర్ని మనం తీసుకొని ఆ పోస్టర్లో వీటిని గుర్తుపట్టమని అడుగుతాం. ఫ్రూట్స్, స్కూటరు, క్లాత్ షాపు, హార్ట్స్, మెడికల్ షాప్, వీటిని ఆ పోస్టర్లో ఎక్కడెక్కడ ఉన్నారో వాటిని గుర్తించండి అని అడుగుతాం. అలా అడిగిన తర్వాత ఒక దాని గురించి డిస్క్రైబ్ చేయమని కూడా అడుగుతామండి. ఒక దాన్ని వివరించండి, ఒక దానికి సంబంధించి. ఇప్పుడు స్కూటర్ ఉందండి, స్కూటర్కి సంబంధించి మీకు ఏం తెలుసు అని అడుగుతాం. సో ఇలా మనము ఈ యాక్టివిటీ ఈ 5 మార్క్స్ సంబంధించి చేపిస్తాం కాగ్నిటివ్ డెవలప్మెంట్ కింద తెలుగులో. సో స్ట్రీమ్కి చూద్దాం. స్టూడెంట్ ఐడెంటిఫైస్ 0 to 2 ఐటమ్స్, అంటే 2 ఐటమ్స్ లోపు కనుక చెప్తే 1 మార్క్ ఇస్తాం. 3 to 4 ఐటమ్స్ చెప్పి సో డిస్క్రైబ్ చేయకపోతే మనం 3 మార్క్స్ అనేటువంటిది ఇస్తాం. 5 ఐటమ్స్ చెప్పి మన ఏదో ఒక దాని గురించి డిస్క్రైబ్ చేస్తే ఒక ఐటమ్ గురించి 5 మార్క్స్ అనేటువంటిది ఇస్తాము. సో ఈ విధంగా మనం మార్క్స్ అనేటువంటిది ఇస్తాం, ఫీడ్బ్యాక్ అనేటువంటిది రాస్తాం. నెక్స్ట్ టూల్ 3కి వచ్చేటప్పటికల్లా భాషాభివృద్ధి, లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేటువంటిది ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, మన వర్ణమాలలో ఉండేటువంటి తెలుగు అక్షరాలు ఉంటాయి కదండి, ఆ తెలుగు అక్షరాలను ఒక 5 కాగితం మీద రాసి స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేయమని అడుగుతాము. ఇవేంటి, కా రాస్తాం అనుకోండి, ఇది ఏంటి అని అడుగుతాం అనమాట. ఇలా ఒక 5 లెటర్స్ని మనము ఐడెంటిఫై చేయమని పిల్లల్ని అడుగుతాము. సో వాటికి సంబంధించి 0 to 2 లెటర్స్ని కనుక ఐడెంటిఫై చేస్తే 1 మార్క్ ఇస్తాము. 3 to 4 లెటర్స్ ఐడెంటిఫై చేస్తే 3 మార్క్స్ ఇస్తాము. మొత్తం 5 లెటర్స్ని నీట్గా ఐడెంటిఫై చేస్తే ఇక్కడ మనము 5 మార్క్స్ అనేటువంటిది ఇస్తాము. వాళ్ళకు వచ్చినటువంటి మార్కులు ప్రతిస్పందన అనేటువంటిది రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూస్తే వీళ్ళకు కూడా 35 మార్క్స్లో 20 మార్క్స్ అంటే 10 క్వశ్చన్స్ అనేటువంటిది ఎంసీక్యూలు అనేటువంటిది ఉంటాయండి. సో నెక్స్ట్ 5 క్వశ్చన్స్ 3 మార్క్స్ సంబంధించిన క్వశ్చన్స్ అనేటువంటివి ఉంటాయి. మరి చూద్దాం ఇక్కడ వీళ్ళు చేసేది ఏమైనా ఉందా లేదండి. ఇక్కడ అంతా కూడా ఇక్కడ టీచర్ చూసుకోవాల్సిందే. పార్ ఐడీలు, పెన్ ఐడీలు వాళ్ళే మనమే చూసుకోవాలి. ఎగ్జామ్ కోడ్లు మనమే వేయాలి. సో వాళ్ళు గుర్తించినటువంటి మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ని మనమే ఇక్కడ బబుల్ చేయాలా. సో క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనమే ఇవ్వాలి. టూల్స్కి సంబంధించిన ఆన్సర్స్ అన్నీ కూడా మనమే చేసుకోవాల్సిందే. ఓకేనండి? నెక్స్ట్ ఇంగ్లీష్కు సంబంధించి చూద్దాం. సెకండ్ క్లాస్ ఇంగ్లీష్లో ఉన్నాం. టూల్ 1 ఎస్థెటిక్ డెవలప్మెంట్ అనమాట. పిల్లల్లో కళల పట్ల వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని, వాటిని గుర్తించి ప్రశంసించేటువంటి విధానాన్ని మనము డెవలప్ చేయించడం కోసం క్వశ్చన్స్ అనేటువంటివి ఉంటాయి. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, ఇంగ్లీష్కు సంబంధించి 2 స్మాల్ పేపర్స్ తీసుకుంటాం, 2 లార్జ్ పేపర్స్ తీసుకుంటామండి. ఫస్ట్ లార్జ్ పేపర్స్ పక్కన పెట్టించి స్మాల్ పేపర్ తోటి మనం పేపర్ ఫోల్డింగ్స్ ప్యాటర్న్ మనం చేస్తూ స్టూడెంట్ని నేను చేసినట్టు చేయండిరా అని చెప్పేసి వాటిని పేపర్స్ ఫోల్డ్ చేస్తూ మనం ఒక ప్యాటర్న్ అనేటువంటిది చేయిస్తామండి పిల్లల చేత. ఓకేనా? సో నెక్స్ట్ సేమ్ మీరు ఆ బిగ్ పేపర్ పైన, ఆ లార్జ్ షీట్ పైన సేమ్ ప్యాటర్న్ అనేటువంటిది మీరు గీయండి. అంటే గీయడం ఇన్ ద సెన్స్ మీరు ప్యాటర్న్ రెడీ చేయండి అనేటువంటిది అడుగుతాం. ఏం చేస్తామండి, స్మాల్ షీట్ తీసుకుంటాం. ఆ స్మాల్ షీట్ పైన ఏం చేపిస్తాం, పిల్లల చేత మనకు పేపర్ తీసుకొని ప్యాటర్న్ మనం చేయిస్తాం. సో మనం చెప్పి చేయిస్తాం అనమాట. సో ఎలా ఫోల్డ్ చేస్తున్నాం చెప్తాం, అలా చెప్పి ప్యాటర్న్ చేయిస్తాం ఆ స్మాల్ పేపర్ పైన. ఇప్పుడు స్టూడెంట్స్ని అడుగుతాం, మీరు ఈ బిగ్ పేపర్ పైన అంటే ఈ లార్జ్ షీట్ పైన సేమ్ ప్యాటర్న్ అనేటువంటిది చెయ్యండి అనేటువంటిది అడుగుతాం. సో ఇది మనం చేయించేటువంటి టాస్క్. దీంట్లో మనం ఇచ్చేటువంటి మార్కులు చూడండి. సో అసలు వాడు మొదలే పెట్టకపోతే 1 మార్క్ అనేటువంటిది ఇస్తాం. పార్షియల్గా అంటే కొంచెం చేస్తే యాక్టివిటీ 3 మార్క్స్ ఇస్తాం. కంప్లీట్గా మనం చేసినట్లే చేస్తే 5 మార్క్స్ అనేటువంటిది ఇస్తాం. సో ఇక్కడ మనం మార్క్స్ మరియు ఫీడ్బ్యాక్ అనేటువంటిది రాస్తాం. నెక్స్ట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అండి, టూల్ 2. కాగ్నిటివ్ డెవలప్మెంట్ కింద ఇక్కడ మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఇక్కడ టొమాటో, యాపిల్ 2 ఐటమ్స్ తీసుకుంటామండి. ఈ 2 ఐటమ్స్ మధ్య ఒక సిమిలారిటీ, ఒక డిఫరెన్స్ అనేటువంటిది పిల్లలు చెప్పమని అడుగుతాం. సో 2 పక్కన పెడతాం. సో వాటి యొక్క పిక్చర్స్ అయినా చూపించవచ్చు, లేదు మీరు ఈజీగా దొరుకుతాయి మనకి. సో టొమాటో, యాపిల్ని కూడా వాళ్ళ దగ్గరికి డైరెక్ట్గా ఫిజికల్గా తీసుకెళ్ళొచ్చు. సో వాటిని మనం చూపించి రెండింటి మధ్య ఉండే ఒక సిమిలారిటీ ఏంటి అనేటువంటిది అడుగుతాం. 2 ఎలా ఉన్నాయి, సో వాటి యొక్క కలర్ అనేటువంటిది ఈజీగా చెప్పొచ్చు.
డిఫరెన్స్ అనేటువంటిది కూడా మనం అడుగుతాం అనమాట. ఇది ఎక్కడ వాడతాం, ఇది ఎక్కడ వాడతామని. సో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అనేటువంటిది మనం అడగడం జరుగుతుంది. సో దానికి సంబంధించి స్టూడెంట్స్ ఇచ్చే మార్కులను చూస్తే అంటే వాళ్ళకి ఎలా మార్క్స్ అవార్డ్ చేయాలంటే ఒక ఐటమ్ అనేటువంటిది చెప్పి సో సిమిలారిటీ కానీ డిఫరెన్స్ ఏది చెప్పకపోతే 1 మార్క్ అనేటువంటిది మనం ఇక్కడ ఇస్తాం. ఓన్లీ ఐడెంటిఫైస్ ద ఐటమ్. సో ఐటమ్స్ చెప్పి సిమిలారిటీ కానీ డిఫరెన్స్ చెప్పకపోతే 1 మార్క్ ఇస్తాం. సో పార్షియల్ కరెక్ట్ ఆన్సర్ చెప్పి సో ఓన్లీ ఒక సిమిలారిటీ లేదా డిఫరెన్స్ ఏదో ఒక సిమిలారిటీ కానీ డిఫరెన్స్ కానీ ఏదో ఒకటి చెప్తే 3 మార్క్స్ ఇస్తాం. సో రెండింటిని ఐడెంటిఫై చేస్తూ సిమిలారిటీ మరియు డిఫరెన్స్ రెండు చెప్తే మనం 5 మార్క్స్ అనేటువంటిది ఇస్తాము. ఓకేనండి, 5 మార్క్స్ ఇచ్చి ఇక్కడ మనం ఫీడ్బ్యాక్ అనేటువంటిది రాస్తాం. నెక్స్ట్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అండి, భాషాపరమైనటువంటి అభివృద్ధి. ఈ లాంగ్వేజ్ డెవలప్మెంట్లో మనం ఏం చేస్తామంటే 5 ఆల్ఫాబెట్స్ అనేటువంటి తీసుకుంటాం. వాటిని పేపర్ పైన కానీ బోర్డు పైన కానీ రాసి వాటిని ఐడెంటిఫై చేయమని చెప్తాము. సో ఈజీ కదండి, ఏ అని రాస్తాం లేదా సి అనేటువంటి రాస్తాం లేదా ఎఫ్ అనేటువంటి రాస్తాం. ఇలా రాసి ఏంటిది అనేటువంటిది ఐడెంటిఫై చేయమని చెప్తాము. ఓకేనా అండి. సో వాళ్ళు ఇచ్చేటువంటి రిప్లైస్ ఆధారంగా 0 to 2 ఆల్ఫాబెట్స్ని ఐడెంటిఫై చేస్తే 1 మార్కు, 3 to 4 ఆల్ఫాబెట్స్ని ఐడెంటిఫై చేస్తే 3 మార్క్స్, 5 ఆల్ఫాబెట్స్ని కంప్లీట్గా ఐడెంటిఫై చేస్తే 5 మార్క్స్ అనేటువంటిది ఇస్తామండి. సో మార్కులు, ఫీడ్బ్యాక్. సో నెక్స్ట్ రిటర్న్ టెస్ట్ యాజ్ యూజువల్గా 20 మార్క్స్కి అంటే 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 3 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 5 అనేటువంటివి ఉంటాయండి. సో ఓవరాల్గా OMRస్ని మనమే నీట్గా ఫిలప్ చేసుకోవాలా. సో ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ, పెన్ నెంబర్స్, ఎగ్జామ్ కోడ్, నెక్స్ట్ ఇక్కడ రిటర్న్ ఎగ్జామ్కి సంబంధించి 3 మార్క్స్ క్వశ్చన్స్, టూల్స్కి సంబంధించిన మార్క్స్ మొత్తం మనమే ఇచ్చుకోవాలండి. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ 1 సెకండ్ క్లాసు మ్యాథ్స్కి సంబంధించి టూల్ 1 ఫిజికల్ డెవలప్మెంట్. మరి ఈ ఫిజికల్ డెవలప్మెంట్కి సంబంధించి మనం ఏం క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతామంటే ఇక్కడ మనం పిక్చర్స్ తీసుకుంటామండి. ఆ పిక్చర్ కార్డ్స్ ఏవైతే ఇక్కడ చూడండి, పీనట్ చిక్కీ, మన యొక్క చిక్కీ కానీ నెక్స్ట్ సమోసా. సో చిక్కీ సమోసా రెండింటిని తీసుకుంటామండి. సో చిక్కీ పిక్చర్ తీసుకుంటాం, సమోసా పిక్చర్ తీసుకుంటాం. మన స్టూడెంట్స్ అందరికీ తెలుసు, బాగా తింటా ఉంటారు. సో తీసుకున్న తర్వాత మీరు అడిగేటువంటిది ఏంటంటే వీటిలో వాడేటువంటి ఇంగ్రీడియంట్ ఏంటి అంటే వేటితోటి ఇవి తయారు చేస్తారో తెలుసా అని మనం స్టూడెంట్ని క్వశ్చన్ అడుగుతాం. అడిగిన తర్వాత వీటిలలో ఏది ఆరోగ్యానికి మంచిది అనేటువంటిది క్వశ్చన్ మనం స్టూడెంట్ని అడుగుతాం. ఏం చేస్తామండి, పీనట్ జాగరీ కానీ అంటే చిక్కీని కానీ సమోసాని రెండింటిని మనం తీసుకెళ్ళి ఆ పిక్చర్స్ని స్టూడెంట్స్ ముందు పెడతాం. వాళ్ళని అడుగుతాం, అరే వేటితోటి తయారు చేస్తారు వీటిని అనేటువంటిది అడుగుతాం. ఈ రెండిట్లో ఏది హెల్త్కు మంచిది అనేటువంటిది మనం స్టూడెంట్స్ని అడుగుతాం. సో వాళ్ళు చెప్పేటువంటి ఆధారంగా మార్క్స్ ఆన్సర్స్ ఆధారంగా మనం వాళ్ళకి మార్క్స్ అనేటువంటిది అవార్డ్ అనేటువంటిది చేస్తాము. సో దీన్ని బట్టి ఏం జరుగుతుందంటే హెల్తీ నాన్ హెల్తీ ఐటమ్స్ అనేటువంటిది పిల్లలు నేర్చుకోవడానికి, గుర్తించడానికి, నేర్చుకున్న విషయాలను మరొకసారి తెలుసుకోవడానికి ఉపయోగపడుద్ది అనమాట. సో దీంట్లో పిల్లలు చెప్పినటువంటి ఆన్సర్స్ ఆధారంగా మనం మార్క్స్ అనేటువంటిది ఇస్తాము. ఫస్ట్ స్ట్రీమ్లో ఐడెంటిఫైడ్ ద ఇంగ్రీడియంట్స్, ఆ ఇంగ్రీడియంట్స్ని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే చిక్కీస్ డైలీ ఇస్తూ ఉంటాం, సమోసాలు వాళ్ళ ఒక ఫేవరెట్. సో ఖచ్చితంగా చెప్తారు. బట్ అవి వేటితో తయారవుతాయి అనేటువంటి విషయం చెప్పలేకపోవచ్చు. సో వీటికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వకపోతే 1 మార్క్ ఇస్తాం. సో నెక్స్ట్ వాటిని ఐడెంటిఫై చేసి ఇంగ్రీడియంట్స్ ఇన్ బోత్ ద ఐటమ్స్ బట్ డజంట్ ఆన్సర్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. వాటి యొక్క ఇంగ్రీడియంట్స్ చెప్పి అంటే వేటితో తయారు చేస్తారు అనేటువంటి చెప్పి అవి హెల్దీనా నాన్ హెల్దీనా అనేటువంటిది చెప్పలేకపోతే అంటే వాటిలో ఏది హెల్దీ ఏది నాన్ హెల్దీ అని చెప్పలేకపోతే ఇక్కడ మనము 3 మార్క్స్ ఇస్తాం. సో వాటిని ఐడెంటిఫై చేస్తూ అవి వేటితో తయారు చేస్తారో చెబుతూ వాటిలో ఏది హెల్తీ అనేటువంటి విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం 5 మార్క్స్ అనేటువంటిది ఇస్తాం. సో మార్క్స్ అనేటువంటిది ఇస్తాం, ఫీడ్బ్యాక్ అనేటువంటిది మనం రాస్తాం. నెక్స్ట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అండి. కాగ్నిటివ్ డెవలప్మెంట్ కింద ఇక్కడ మనం ఏం చేస్తామంటే టూత్ బ్రష్ తీసుకుంటాం, స్పూన్ తీసుకుంటాం, పెన్సిల్ తీసుకుంటాం, లేదా ఇటువంటి ఐటమ్స్ని ఒక 3 ఐటమ్స్ని మనం తీసుకుంటామండి. ఈ 3 ఐటమ్స్ తీసుకున్న తర్వాత వాటిని మనము మన స్టూడెంట్ ముందు పెడతాం. ఆ స్టూడెంట్ ముందు పెట్టాక సో వాటిలలో ఏదో ఒకటి తన్నే పిక్ చేయమని చెప్తాం. ర్యాండమ్గా పిక్ చేయమని చెబుతూ వాటి యొక్క యూజ్ అనేటువంటిది మనం చెప్పమని అడుగుతాం. ఎందుకు ఇవి ఉపయోగిస్తారు అనేటువంటిది అడుగుతాం. సపోజ్ ఇప్పుడు టూత్ బ్రష్, స్పూన్, పెన్సిల్ పెట్టామండి, ఏదో ఒకటి తీసుకోమంటాం. స్పూన్ తీసుకుంటాడు, ఈ స్పూన్ ఎందుకు ఉపయోగిస్తామని అడుగుతాం. లేదా పెన్సిల్ తీసుకుంటాడు, పెన్సిల్ ఎందుకు వాడతాం. టూత్ బ్రష్ తీసుకుంటాడు, టూత్ బ్రష్ ఎందుకు యూజ్ చేస్తాం మనం అనేటువంటి విషయాల్ని మనం స్టూడెంట్స్ చేత అడుగుతామండి. వాళ్ళు ఇచ్చే మార్కుల వాళ్ళు ఇచ్చే ఆన్సర్ ఆధారంగా మార్కులు ఇస్తాం. స్ట్రీమ్కి వచ్చేటప్పటికల్లా 0 to 1 అంటే ఒక ఐటమ్ మాత్రమే కనుక చెప్పగలిగితే 1 మార్కు, 2 ఐటమ్స్ కనుక చెప్పగలిగితే 3 మార్క్స్, 3 ఐటమ్స్ని 1 by 1 నీట్గా తీసుకొని వాటి యొక్క యూజ్ అనేటువంటిది చెప్తే గనక వాటి యొక్క యూసేజ్ చెప్తే 5 మార్క్స్ అనేటువంటిది ఇస్తాము.
సో మనం ఇక్కడ ఇచ్చేసి వాటికి మార్క్స్ అనేటువంటిది మనము ఇచ్చేస్తాము. సో నెక్స్ట్ థర్డ్ కాంపిటెన్సీ వచ్చేటప్పటికల్లా టూల్ 3 న్యూమరసీ డెవలప్మెంట్ అండి. ఈ న్యూమరసీ డెవలప్మెంట్ కింద కొన్ని ప్యాటర్న్స్ అనేటువంటివి మనం తీసుకుంటామండి. సెకండ్ క్లాస్ కదండి, కొన్ని ప్యాటర్న్ అనేటువంటిది మనం గీస్తామండి. చూడండి ఇక్కడ ప్యాటర్న్ ఏం గీసాము, ఇక్కడ ట్రయాంగిల్ గీసాం, నెంబర్ 2 వేసాం, సర్కిల్ గీసాం, 4 వేసాం, నెక్స్ట్ అగైన్ ట్రయాంగిల్ ఉంది, 2 ఉంది, సర్కిల్ ఉంది, 4 ఉంది. నెక్స్ట్ ఏవి రిపీట్ అవుతాయి అనేటువంటిది మనం ఇక్కడ స్టూడెంట్ని అడుగుతాం అనమాట. వాటిని ఐడెంటిఫై చేయమని మనం అడుగుతాం. సో కెన్ యూ ఐడెంటిఫై ద నెక్స్ట్ 4 ఐటమ్స్ ఇన్ ద ప్యాటర్న్. నెక్స్ట్ 4 ఐటమ్స్ ఈ ప్యాటర్న్లో ఏవి వస్తాయి అనేటువంటిది ఐడెంటిఫై చేయమని మనం స్టూడెంట్ని అడుగుతాము. ఓకేనా అండి. సో దానికి సంబంధించి వాళ్ళ యొక్క రెస్పాన్స్ ఆధారంగా మనం మార్క్స్ అనేటువంటిది ఇస్తాము. చూడండి, సే లుక్ ఎట్ ద ప్యాటర్న్ చూడండి. కెన్ యూ సే వాట్ వుడ్ కమ్ ఇన్ దిస్ బ్లాంక్. ఈ బ్లాంక్లో ఏమొచ్చిద్ది అనేటువంటిది అడగడం. సో నెక్స్ట్ రిపీట్ ద సేమ్ ఇన్స్ట్రక్షన్ ఫర్ అదర్ బ్లాంక్స్. నెక్స్ట్ ఏమొచ్చిద్ది అని అడుగుతాం, నెక్స్ట్ ఏమొచ్చిద్ది అని అడుగుతాం. ఇలా మనం అడుగుతూ ఏ ప్యాటర్న్ అయితే పిల్లలు ఐడెంటిఫై చేస్తారు, గేయపోయినా పర్లేదు ఐడెంటిఫై చేస్తారో మనం మార్క్స్ అనేటువంటిది ఇస్తాం. సో స్ట్రీమ్ అండి. సో 0 to 1 ఐటమ్ కనుక చెప్తే, అంటే 2 ఐటమ్స్ లోపల ప్యాటర్న్ చెప్తే 1 మార్కు. స్టూడెంట్ ఐడెంటిఫై 3 ఐటమ్స్ ఇన్ ద ప్యాటర్న్. 3 ఐటమ్స్ ఐడెంటిఫై చేస్తే 3 మార్క్స్. నెక్స్ట్ 4 ఐటమ్స్ని పూర్తిగా ఐడెంటిఫై చేస్తే మనం 5 మార్క్స్ అనేటువంటిది ఇస్తాం. సో ఇక్కడ మార్క్స్ ఇస్తాం, నెక్స్ట్ ఫీడ్బ్యాక్ అనేటువంటిది మనం ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ రిటర్న్ ఎగ్జామ్ మీకు ఆల్రెడీ తెలిసిందేనండి. 10 మార్క్స్ 10 క్వశ్చన్స్ 20 మార్క్స్ ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ ఒక క్వశ్చన్కి 2 మార్క్స్. నెక్స్ట్ 3 మార్క్స్ ఒక 5 క్వశ్చన్స్ అనేటువంటిది మనం చేయించాలి. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఎంఆర్ షీట్ మొత్తము టీచర్స్ ఫిల్ చేసుకోవాలండి. పెన్ ఐడి, అపార్ ఐడి, పెన్ ఐడి లేదా అపార్ ఐడి అనేటువంటి మనం చేసుకోవాలి. ఎగ్జామ్ కోడ్ మనం చేయాలి. టూల్ 4 అంటే ఇక్కడ ఎగ్జామ్ సంబంధించి ఐడెంటిఫై చేసినటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ యొక్క బబ్లింగ్ మనమే చేయాలి. టూల్ 4 వాళ్ళు రాసేటువంటి ఈ క్వశ్చన్స్కి సంబంధించిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం బబుల్ చేయాలా, మనమే చేయాలి ఎప్పుడైనా ఈ మార్క్స్ సంబంధించి. నెక్స్ట్ పార్ట్ ఈ టూల్స్కి సంబంధించిన మార్క్స్ బబ్లింగ్ మనమే చేయాలి. సో ఈ విధంగా సెకండ్ క్లాస్కి సంబంధించినటువంటి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్, అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా చేయాలనేటువంటి ఇన్ఫర్మేషన్ అండి. సో డియర్ టీచర్స్, ఈ విధంగా ఫస్ట్ క్లాస్కి సెకండ్ క్లాస్కి సంబంధించి తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్కి సంబంధించినటువంటి టూల్ 1, టూల్ 2, టూల్ 3, టూల్ 4కు సంబంధించినటువంటి వర్క్ ఎలా చేపించాలి, యాక్టివిటీస్ ఎలా కండక్ట్ చేయించాలి, మార్క్స్ ఎలా అవార్డ్ చేయాలి, పిల్లలకి ఏ విధంగా మనం వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయాలనేటువంటి విషయాన్ని మీకు నేను ఈ క్లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీటిని ఫాలో అయిపోండి, ఈజీగా మీరు స్టూడెంట్స్ అయితే ఇవన్నీ చేయించండి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది మనకు ఈరోజు యొక్క వీడియో. మరొక వీడియోలో మరొక కాన్సెప్ట్లో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.